కొన్ని రోజుల నుంచి పిచ్చగా రచ చేస్తూ వచ్చింది పుష్ప 2. ఓవైపు సీక్వెల్ అడ్వాంటేజ్, మరోవైపు భారీ అంచనాల భారం. ఓవైపు ప్రచారపు జోరు, మరోవైపు వివాదాల హోరు. ఓవైపు లెక్కకు మిక్కిలి థియేటర్లు, మరోవైపు చుక్కలంటిన టికెట్ రేట్లు. ఇలా ఇటు పాజిటివ్ గాను అటు నెగిటివ్ గాను రెండు విధాల నిత్యం వార్తలోని ఉంటూ రోజు రోజుకి మరింత క్రేజ్ పెంచుకుంటూ వచ్చిన మచ్ అవైటెడ్ ఫిలిం పుష్ప 2 ది రూల్. ప్రకటించిన విడుదల తేదీ కంటే ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోస్తో బాక్సాఫీస్ రికార్డుల వేట మొదలు పెట్టేసింది. మరి పుష్పరాజ్ యాటిట్యూడ్, హీరోయిజం, మేనరిజమ్స్కి ఫిదా అయిపోయి పుష్ప ది రైస్కి పాన్ ఇండియా సక్సెస్ కట్టబెట్టిన ప్రేక్షకుల అభిమానాన్ని, అంచనాలను ఈ పార్ట్ 2 నిలబెట్టుకోగలిగిందా? పుష్ప రూల్ అనుకున్న గోల్ కొట్టగలిగిందా? వివరాలకై విశ్లేషణలోకి వెళ్దామా? पुष्प 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. ది రైజ్ అంటూ పార్ట్ 1లో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ సిండికేట్ కి బాస్ గా ఎదిగిన పుష్పరాజ్ పార్ట్ 2లో ఆద్యాంతం తన రూలింగ్ చూపించాడు. తనపై ప్రతీకారంతో రగిలిపోతున్న బన్వర్ సింగ్ షెకావత్ కి ఛాలెంజ్ విసిరి మరీ తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. భార్య శ్రీవల్లి పైన ఇతర అతివల సూయపడేంత ప్రేమను కురిపించాడు. తనతో ఫోటో దిగేందుకు నిరాకరించిన ముఖ్యమంత్రి ఆ పదవిలో నుంచే దించేశాడు. ఇంటి పేరు ఇవ్వనని వేధించిన అన్నని తన ఇంటికి రప్పించి తల్లి కాళ్లపై పడేలా చేశాడు. అన్న కూతుర్ని అపహరించిన వాళ్ళని అంతం చేశాడు. ఆ ప్రయత్నంలో కొత్త ప్రత్యర్థులను సృష్టించుకున్నాడు. శ్రీవల్లి నా పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా? ప్రపంచకాల సూపర్ స్టార్. క్రేజీ ఫ్రాంచైజీలో హీరోకి ఎటువంటి ఇంట్రో ఉండాలో ఆ వెంటనే నేరుగా అసలు కథలోకి ఎలా దూసుకుపోవాలో లెక్కలేసుకుని చెక్కి మరీ చక్కబెట్టేశారు సుకుమార్. ఇక షెకావత్తో సమరాన్ని, శ్రీవెల్లితో సరసాన్ని సరదాగా కానిచ్చేస్తూనే ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్ సీన్స్తో ఆడియన్స్కి అందించాల్సిన కిక్కును అలా ఓకుగా ఇచ్చేశాడు పుష్పరాజ్. ఆపై ఇంటర్వెల్ సీక్వెన్స్ అసలు సిసల పుష్పాని తెరపైకి తీసుకురాగా పోస్ట్ ఇంటర్వెల్ కసిగా కాలు దువ్వి కథం తొక్కింది పుష్ప కథనం. కానీ ఓ దశలో పట్టు సడలింది అనుకునేలోపు రెండు అద్భుతమైన ఎపిసోడ్స్ ఆడియన్స్ నోళ్లు మూయించేస్తాయి. ఆ స్క్రీన్ కనిపించే విజువల్స్ కళ్ళు విప్పారేలా చేస్తాయి. ఆపై సినిమా లెంత్ని సైడ్ చేస్తాయి, పుష్ప స్ట్రెంగ్త్ని ప్రూవ్ చేస్తాయి. రావాల్సిన పైసా ముందు నుంచి వినవచ్చినట్టుగానే జాతర ఎపిసోడ్ పుష్పకి మేజర్ హైలైట్గా నిలిచింది. ఆ గెటప్లో అల్లు అర్జున్ చేసిన డాన్స్ అండ్ పర్ఫార్మెన్స్ చూస్తే నిజంగానే పూనకం వచ్చేసిందా లేక పిచ్చేమైనా పట్టేసిందా అనే భావనకు లోనవుతారు ప్రేక్షకులు. దానికి కొనసాగింపుగా వచ్చే సూసేకి సాంగ్ చూడముచ్చటగా అనిపిస్తుంది. ఆ వెంటనే అదే గెటప్ పై అక్కడే డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్ మాస్ ఆడియన్స్తోనే కాదు క్లాస్ ఆడియన్స్తో కూడా క్లాప్స్ కొట్టించేస్తుంది. మొత్తంగా ఆ జాతర ఎపిసోడ్ మొత్తం అల్లు అర్జున్ వీరంగం ఆడేస్తే ముగింపులో మాత్రం రష్మిక మార్కులు కొట్టేసింది. తన భర్తపై మాట పడనివ్వని శ్రీవల్లిగా రష్మిక చెప్పే సింగిల్ షాట్ డైలాగ్కి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోతారు. నేను చూడలేదనే ఓ పులిపికి పోతాంటావంట కదా. పుష్ప పూనగానికే మంత్రముగ్ధులైపోయిన జనానికి పుష్పగాడి తాండవం ఎలా ఉంటుందో క్లైమాక్స్ ఫైట్ లో చూపించి ఒళ్ళు గగుర్పుడిచేలా చేశారు సుకుమార్. నిజానికి ఆ ఫైట్ కి కావాల్సినంత ఎమోషన్ కథలో బిల్డ్ కాకపోయినా ఆ ఎపిసోడ్ ని అల్లు అర్జున్ రక్తి కట్టించిన విధానం వావ్ అనిపిస్తుంది. వారెవ్వా, ఇది కదా నేషనల్ బెస్ట్ యాక్టర్ పొటెన్షియాలిటీ అనుకునేలా చేస్తుంది. ఆ యాక్షన్ కొరియోగ్రఫీకి ఎంత క్రెడిట్ ఇవ్వాలో అంతకంటే ఎక్కువ క్రెడిట్ తనకే దక్కాలి అనేంత రఫాడించేశాడు అల్లు అర్జున్. ఓ విధంగా చెప్పాలంటే అది కేవలం మన రెగ్యులర్గా చూసే పోరాట దృశ్యం కాదు. బీటింగ్, బైటింగ్, షౌటింగ్ అన్నీ మిక్స్ అయిన ఫ్యాబ్యులస్ ఫైటింగ్. ఓవరాల్గా అయితే ఆడియన్స్లకి ట్రీటు, ఫ్యాన్స్కి ఫీస్టు. ఇంట్రో ఫైట్ నుంచి పుష్ప పలికే డైలాగ్స్ అన్ని డైనమైట్స్ లా పేలాయి. వాటిలో కొన్ని చమకులుంటాయి, కొన్ని కొంతమందికి చురుక్కుమంటాయి. అలాగే ఎలివేషన్స్ అయితే అల్లు అర్జున్ అభిమానులకి పండగలా అనిపిస్తాయి.
ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తలు ఏమిటంటే, ఫస్ట్ పార్ట్ రెస్పాన్స్ చూసి సెకండ్ పార్ట్కి పుష్పని పూర్తి స్థాయి స్మగ్లింగ్ కింగ్గా మార్చేయకుండా భార్యని అమితంగా ప్రేమించి గౌరవించే భర్తగా, తమకు పుట్టబోయే బిడ్డకు ఇంటి పేరు ఇవ్వలేనని వేదన చెందే తండ్రిగా చూపించడం ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు చేరువయ్యే దారిని పరిచింది. నిశితంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రిని మార్చాలనే నిర్ణయానికి, అందుకు అవసరమయ్యే డబ్బు కోసం చేసే దందాకి కారణం కూడా భార్య పేరుతో పుష్పకున్న బాంధవ్యమే. ఏంది మచ్చా, పుష్పగానికి అన్ని మెరుపులేనా, మెలికలు మరకలు ఏమీ లేవా ఎట్టా అంటారేమో. అవి ఉన్నాయి, ఇంటి పేరే లేదంటూ అంత అవమానిస్తుంటే రగిలిపోయిన కూలోడు రాజుగా ఎదగడం పార్ట్ 1లో సగటు సినీ ప్రేక్షకుల్ని సంతృప్తిపరిచింది. పార్ట్ 2లో మాత్రం అందరిపై ఆధిపత్యాన్ని ప్రదర్శింపచేసే ఆల్రెడీ బ్రాండెడ్ పుష్ప వల్ల ఆ తరహా అనుభూతి కొరవడింది. శ్రీవల్లి ప్రేమకై పరితపిస్తూ అక్కడ పుష్ప పండించిన వినోదంలో 10% పంచలేక పార్ట్ 2 నీరసించింది. కొండారెడ్డి, జాల్రెడ్డి, మంగళం సీనులని దాటుకొని షెకావత్తో తలపడిన అప్పటి పుష్ప కంటే ఇప్పటి పుష్ప ఇంకా పవర్ఫుల్ అయినప్పటికీ దానికి ధీటైన ప్రత్యర్థులే లేక స్క్రీన్ ప్లే సీదా సాదాగా సాగింది. దేశాన్నంతటినీ ఊపేసిన ఊ అంటావా పాట అనిపించిన స్థాయిలో లేని కిసిక్ సాంగ్ టైటిల్ సాంగ్లో మిస్ అయిన ఫోన్ కాల్ బీట్ పుష్ప ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేస్తాయి. ముఖ్యమంత్రినే మార్చేయడం, 2000 టన్నుల సరుకుని జస్ట్ ఎడ్ల బండి మీద చెన్నైకి చేర్చేయడం వంటివి ఓవర్ సినిమాటిక్ లిబర్టీకి నిదర్శనంగా నిలుస్తాయి. తన తమ్ముడి కొడుక్కి జాతరలో అంతటి అవమానం జరిగితే ఆ విషయం అసలే మాత్రం తెలిసినా పట్టించుకోని జగపతి బాబు క్లైమాక్స్ టైంకి మాత్రం ఉన్నట్టుండి ఊడిపడ్డం మరో విడ్డూరం. వాటన్నిటినీ మించి సుకుమార్ వంటి క్రియేటివ్ డైరెక్టర్ కూడా ఇతర దర్శకులను అనుసరిస్తారా అనిపించేలా చేశాయి సినిమాలోని కొన్ని సందర్భాలు. కదిలెనురా కదిలెనురా మృత్యువు, దూకెనురా దూకెనురా పరశువు, వదలడురా వదలడురా రాహువు, ఎగసెనురా ఎగసెనురా సింధువు. పుష్పాని కట్టేసి వేలాడదీసే ఎంట్రీ సీన్తో పాటు ఆపై పుష్ప చైల్డ్హుడ్ సీన్ గుర్తు చేసుకోవడం, కొన్ని ఎలివేషన్ సీన్లు కేజీఎఫ్ని టక్కున తలపిస్తాయి. యాక్షన్ ఎపిసోడ్స్లో అల్లు అర్జున్ చేత హూ అనే సౌండ్ చేయించడం, పూనకంతో ఊగిపోవడం వంటివి కాంతారాని గుర్తు చేస్తాయి. మధ్యలో అకస్మాత్తుగా వచ్చే టైటిల్ కార్డ్స్ యానిమల్ మూవీని యాదికి తెస్తాయి. ఏదేమైనా ఇలాంటి కొన్ని కుదుపులు ఉన్నప్పటికీ మరీ అదుపు తప్పకుండా పుష్ప ప్రయాణాన్ని ప్రణాళిక ప్రకారమే తీర్చిదిద్దారు సుకుమార్. తెరపై పుష్పకి అన్నీ బన్నీనే, తెర వెనక పుష్పకి సర్వం సుకుమారే. వారిద్దరి పట్టుదల, కసి, కృషిల కలబోతే ఈ సినిమా. పుష్ప పార్ట్ 1తోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ ఆ స్ఫూర్తితోనో లేక అది మరోమారు అందాలనే అభిమతంతోనో పార్ట్ 2లో మరింత చెలరేగిపోయారు. ఓ పక్క సుకుమార్ తనపై వీలైనన్ని క్లోజప్ షాట్స్ పెట్టేస్తుంటే ప్రతి షాట్కి, ప్రతి ఫ్రేమ్కి, ప్రతి ఎక్స్ప్రెషన్తో ప్రాణం పోసేశారు అల్లు అర్జున్. ముఖ్యంగా జాతర ఎపిసోడ్, రఫా రఫా ఎపిసోడ్, ఆ ఆహార్యంలో అతని అభినయం మరోమారు తనని జాతీయ అవార్డుకి ప్రథమ పోటీదారుడిగా నిలుపుతోంది అనడంలో సందేహం అక్కర్లేదు. అభినయానికి అవకాశం దొరికిన శ్రీవల్లి పాత్రలో రష్మిక కూడా అదరగొట్టింది. ఫీలింగ్స్ పాటలో ఆకర్షణీయంగా అందాలను ఆరబోసింది. ఫహద్ ఫాసిల్ తన ట్రెమండస్ యాక్టింగ్తోనూ టిపికల్ డైలాగ్ డెలివరీతోనూ మరోమారు ఆకట్టుకున్నారు. అయితే తన పాత్రకు ఇచ్చిన ముగింపు సబబుగా అనిపించదు. జగపతి బాబు విలన్గా పార్ట్ 3 కోసం దాచిపెట్టారు. అనసూయ అంతో ఇంతో ప్రభావం చూపింది, కానీ మంగళం సీనికి పెద్ద సీన్ లేకపోవడంతో సునీల్ తేలిపోయాడు. రావు రమేష్ తనదైన శైలిలో సెటిల్డ్గా నటించడమే కాక మొదటి భాగంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ చేసిన వస్త్ర విసర్జనకి ఈసారి తాను పూనుకున్నారు. అజయ్, కేశవ తదితరులంతా తమ పాత్రలను అదే ధోరణిలో కొనసాగించారు. ప్రత్యేక గీతంలో చిందేసిన శ్రీలీల తన వంతు ప్రయత్నం సిన్సియర్గానే చేసింది. కానీ పార్ట్ 1లో కనుసైగలతో సైతం కవ్వించేసిన సమంతతో సరితూగలేకపోయింది. స్వరపరిచిన పాటలు బాగానే ఉన్నాయి, కానీ నేపథ్య సంగీతం, జాతర సాంగ్, క్లైమాక్స్ ఫైట్ థీమ్ సూపర్ అనిపిస్తాయి.
సినిమాటోగ్రఫీ సుకుమార్ విజన్ ని జస్టిఫై చేసింది. ఎడిటింగ్ కూడా సుకుమార్ సూచనల మేరకే జరిగింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం కనిపించింది. రైటింగ్ టీం తపన వినిపించింది. జపాన్ ఫైట్ కేవలం బిల్డప్ కోసమే తీశారా? పార్ట్ 3కి ఇవ్వాల్సిన లీడ్ విషయంలో అప్రమత్తంగా లేక అర్ధాంతర ముగింపునిచ్చారా అనే కొన్ని కంప్లైంట్స్ తప్ప సుక్కు వర్క్కి వంక పెట్టలేం. ఎస్పెషల్లీ పుష్ప వంటి మొరటి పాత్రలో సున్నితత్వాన్ని ఆవిష్కరించడం, యాక్షన్ ఎంటర్టైనర్లో ఫ్యామిలీ డ్రామాని స్మూత్గా బ్లెండ్ చేయడం సుకుమార్ నైపుణ్యానికి మరో నిదర్శనంగా చెప్పవచ్చు. మైత్రి వారి నిర్మాణ విలువలు పుష్ప రేంజ్లోనే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అనిపిస్తాయి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. ప్రీమియర్ షోస్ నుంచే అంతటా అద్భుతమైన టాక్ అదుపుచ్చుకున్న పుష్ప హవా కొన్నాళ్ళు ఉధృతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌత్ నుంచే కాక నార్త్ నుంచి కూడా వస్తున్న పాజిటివ్ రివ్యూస్ భారతీయ బాక్సాఫీస్ వద్ద పుష్ప జాతర తథ్యమనే సంకేతాలు ఇస్తున్నాయి. బరిలో మరే భారీ చిత్రము పోటీలో లేదు. అల్లు అర్జున్ అనే ఆకర్షక శక్తికి అడ్డేది రాదు. ఎటొచ్చి టికెట్ల రేట్లు సామాన్య ప్రేక్షకులకి అందుబాటులో లేవనే విమర్శలే తప్ప నిర్మాతలు ఆ అంశంపై వెంటనే ఆలోచిస్తే, ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్స్కి ఆహ్వానిస్తే పుష్ప కలెక్షన్ల పూనకంతో కొత్త రికార్డులు సృష్టించే ఛాన్స్ సుస్పష్టం.